హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 31. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, హడావిడిలో ఏ ఫ్లోర్లోకి వెళ్ళిందో ఏంటో, నేను చూస్తాను నువ్వు వెళ్ళు అని వెనక్కి తిరిగిన నవ్య మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు అభి వైపుకి తిరిగి, ఇంతకీ లోపల ఎవరున్నారు అని అడుగుతుంది. అంష్. వాట్? షాకింగ్గా చూస్తున్న నవ్యను చూస్తూ అవును అన్నట్లు తల పంకిస్తాడు అభి. ఏమైంది సార్కి? అమ్ముని కలవడానికి మీ హాస్టల్ దగ్గరికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. మరి ఇప్పుడు సార్కి ఎలా ఉంది అభి గారు? ప్రాణానికి ప్రమాదం లేదు కానీ లెఫ్ట్ హ్యాండ్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యాయి. ప్రజెంట్ ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నాడు. మరి సార్ పరిస్థితి ఇలా ఉంటే అమ్ముని ఎందుకు ఇక్కడికి పిలిపించారు? తను నార్మల్గా హాస్పిటల్కి రమ్మంటేనే భయపడిపోయింది. మరి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది అంశు సార్ అని తెలిస్తే అది తట్టుకోగలదా అసలు? అమ్ముని ఇక్కడికి రప్పించక తప్పలేదు నవ్య. వాడు స్పృహ తప్పే ముందు కూడా అమ్ము పేరే కలవరిస్తూ ఉన్నాడు. మరొక గంటలో స్పృహలోకి వస్తాడు. వచ్చిన వెంటనే అడిగే పేరు కూడా అమ్ముదే. అందుకే తను బాధపడినా చెప్పక తప్పలేదు. తనని ఎలా నార్మల్ చేయాలో వాడే చూసుకుంటాడు. కానీ తను ఎటు వెళ్ళిందో చూడు. నేను మెడిసిన్ తీసుకుని వస్తానని డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకొని ఫార్మసీకి వెళ్తాడు అభి. అభి వెళ్ళాక అంష్ని చూడడానికి వెళ్దామని అనుకొని కూడా అమ్ము ఎటు వెళ్ళిందో చూడాలని కిందికి వెళ్తుంది నవ్య. ఐసీయూ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్తో కాళ్ళకి చేతులకి కట్లతో ఉన్న అంష్ కనిపించగానే అంష్ గారు అని పెద్దగా అరుస్తూ నిద్రలో నుండి లేచి కూర్చుంటుంది అమ్ము. నుదుటికి పట్టిన చెమటలు, కళ్ళలో నుండి తన ప్రమేయం లేకుండా కారుతున్న నీళ్లు, ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె వేగం చెప్తాయి ఆమె ఎంత భయపడుతుందో అంష్ గురించి అని. లేదు, ఇది కళ అంతే. నా మాస్టర్కి ఏం కాలేదు, నేను భ్రమపడుతున్నాను అంతే అని తనకు తాను సర్ది చెప్పుకుంటున్న అమ్ముకి విశాలంగా లగ్జరీగా ఉన్న రూమ్ చూసి అసలు తను ఎక్కడ ఉంది అని రూమ్ మొత్తం పరికించి చూసిన అమ్ముకి అది తను ఉండే హాస్టల్ రూమ్ కాదని అర్థం కావడానికి నిమిషం పడితే అర్థమైన అరక్షణానికి తనని ఎవరో రూమ్లోకి నోరు మూసుకొని తీసుకెళ్ళడం గుర్తొచ్చి టక్కున బెడ్ దిగుతుంది బయటికి వెళ్ళటానికి. బెడ్ దిగి డోర్ వైపు వెళ్తున్న అమ్ముని ఎక్కడికి వెళ్తున్నావు అమృత అని అడుగుతాడు. అదే రూమ్ బాల్కనీలో అమ్ము ఎప్పుడెప్పుడు మేల్కొంటుందా అని ఎదురు చూస్తున్న ఆ ముసుగు వ్యక్తి. మాట వినిపించిన వైపు చూసిన అమ్ముకి బాల్కనీ డోర్లో నిలబడి తననే చూస్తున్న విక్రమ్ కనిపించి బిగుసుకుపోతుంది భయంతో. అసలు ఆ అమ్ముకి ఏం అర్థం కావడం లేదు. తను ఎలా ఈ విక్రమ్ దగ్గర ఉందని. నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు విక్రమ్ అమ్ము క్వశ్చన్ మార్క్ ఫేస్ని చూసి. అవును కాదన్నట్లు అమ్ము తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంటే హహహ అని రాక్షసంగా నవ్వుతూ అమ్ము దగ్గరకు వచ్చి, నీకు ముందే చెప్పా కదా అమృత, ఆ దేవాంష్కి దూరంగా ఉండమని. కాదని వాడిని కలిస్తే వాడు చస్తాడని చెప్పానా? అయినా కూడా నా మాట లెక్క చేయకుండా వాడితో కలిసి లంచ్కి వెళ్ళడానికి రెడీ అయ్యావు. చెప్పిన మాట వినకుండా నా మాట పెడచెవిని పెట్టినందుకు మూల్యం ఏమిటో తెలుసా అమృత? నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ ప్రాణం హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అని విక్రమ్ చెప్తూ ఉంటే అమ్ము చేతిలో విక్రమ్ చెంప పేలిపోతుంది. విక్రమ్ తనే అంశ్ పరిస్థితికి కారణమని చెప్తుంటే ఒక్క క్షణం బెడ్ మీద ఉన్న అంశ్ రూపం మదిలో మెదిలి అమృతకి బాధ, ఆవేశం కలిగిస్తాయి. ఆ ఆవేశంతోనే తన భయాన్ని పక్కన పెట్టి మరీ విక్రమ్ దవడ పగలగొడుతుంది అమ్ము. అమ్ము ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందని ఊహించని విక్రమ్ అమ్ము కొట్టిన చెంప దెబ్బకి ముందు షాక్ అయినా లేడీ పిల్లల తను చూస్తే వణికే అమ్ము ఇప్పుడు అంశ్ కోసం కొట్టడం అతని ఈగోని హర్ట్ చేయగా కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో అమ్ముని కాల్చేసేలా చూస్తూ అమ్ము జుట్టు గట్టిగా పట్టుకొని, ఏంటే కూల్గా మాట్లాడుతున్నా అని చేతగాని నా కొడుకుని అనుకున్నావా? నేను ఇష్టపడ్డ ఆడదానివి అని నాలో లేని సాఫ్ట్నెస్ చూపిస్తుంటే ఎదవ లెక్క నన్ను పక్కన పెట్టేసి ఆ అంశగాడితో తిరుగుతావా? నువ్వు వాడు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే నేను వావ్ సూపర్ పెయిర్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తాననుకున్నావా? చంపి పడేస్తా ఇద్దరిని, ఏమనుకుంటున్నావు? మధ్యాహ్నం నన్ను ఎదిరించి మాట్లాడినందుకే వాడిని ఐసీయూలో పడుకోబెట్టిన. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టిన దానికి వాడిని ఏకంగా పాడెక్కిస్తా అని అమ్ము జుట్టు మీద పట్టు పెంచుతూ ఆవేశంగా అంటాడు విక్రమ్. తన వెనక పడుతుంటే ఏదో ఆవారాగాడు అనుకున్న అమ్ము విక్రమ్ ఇలా తనలోని క్రూయల్ సైడ్ చూపిస్తుంటే భయంతో వణికిపోతుంది. ఆ భయంతోనే తన జుట్టు పట్టుకున్న విక్రమ్ చేతి మీద చేయి వేసి, ప్లీజ్ విక్రమ్, నిన్ను కొట్టినందుకు నన్ను చంపే, అంతేగాని అంశ్ గారిని మాత్రం ఏం చేయకని ప్రాధేయపడుతుంది. నిన్ను చంపితే నా ప్రేమకు అర్థం ఏముంటుంది అమృత? ఎవరి కోసమైతే నన్ను చీ అన్నావో వాడినే మన మధ్యన లేకుండా చేస్తా అని
కసిగా పళ్ళు నూరుతూ అంటాడు విక్రమ్. వద్దొద్దు విక్రమ్, ఆయనని ఏం చేయకు, కావాలంటే నీ కాలు పట్టుకుంటా అని అంటున్న అమ్ముని విసురుగా వదిలేసి, ఏయ్ ఎవరే నీకు ఆయన? ఇంకొకసారి వాడిని ఆయన ఇంటాయన అన్నావంటేనా నీ నాలుక చీరేస్తా అని విక్రమ్ అంటుంటే విక్రమ్ వాయిస్లోని బేస్కి అమ్ము అనను అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. అమ్ము అలా తలాడించగానే విక్రమ్ సైడ్ స్మైల్తో ఆమె వైపు చూసి, గుడ్, ఇలా చెప్పిన మాట వింటే నేను వాడి జోలికి వెళ్ళను. వాడు ప్రాణాలతో బ్రతకాలంటే నువ్వు వాడికి దూరంగా ఉండాలి. అందుకే ఈరోజు నైట్కి నువ్వు వైజాగ్ వెళ్ళిపో. ఇంకా జన్మలో వాడిని కలవకూడదు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఎదురుపడినా నువ్వు వాడితో మాట్లాడకూడదు. ఒకవేళ నా మాటని కాదని నువ్వు వాడిని కలవాలి అని చూస్తే ఆ అంశుగాడిని అని విక్రమ్ కోపంగా అంటుంటే, కలవను అని తల అడ్డంగా ఊపి, నువ్వు చెప్పినట్లు నేను వైజాగ్ వెళ్ళిపోతాను. కానీ ఒక్కసారి ఆయన నా అనే పదం బయటకు రాకముందే విక్రమ్ చూసిన చూపుకి అంశుని ఒక్కసారి చూసి వెళ్తాను ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది అమ్ము. ఇంత చెప్తున్నా ఇంకా వాడిని చూడాలంటున్నావంటే వాడి మీద చాలా ప్రేమ పెంచుకున్నట్లున్నావు కదా అని వెకిలిగా నవ్వుతూ అంటాడు విక్రమ్. అమ్ము కోసం హాస్పిటల్ మొత్తం తిరిగి చూసినా కనిపించకపోవడంతో కంగారుగా ఫోన్ తీసుకొని కాల్ చేయబోయేంతలో మెసేజ్ వస్తుంది నవ్యకి అమ్ము నుండి. అమ్ము మెసేజ్ చేసిందే అనుకుంటూ ఓపెన్ చేసి చూడగా నవ్య నాన్న అర్జెంటుగా రమ్మని కాల్ చేశాడు, అందుకే వెళ్తున్నా అని ఉన్న మెసేజ్ చూసి, అంకుల్ అంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నట్లు దీనిని అనుకుంటూ కాల్ చేసిన నవ్యకి అమ్ము ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటే, ఏమైంది దీనికి ఇంత సడన్గా వైజాగ్ ఎందుకు వెళ్తుంది? ఎప్పుడూ లేనిది ఈరోజు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని ఆలోచిస్తున్న నవ్యకి అభి నుండి కాల్ రావడంతో తేరుకొని అంశున్న ఫ్లోర్కి వెళ్తుంది అవే ఆలోచనలతో. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.